Strong as a spell, I'll never tell. ఫ్రెండ్స్ నేను నదిరి మీద చూస్తున్నారు టెక్ రిప్ వచ్చాను. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక స్మార్ట్ వాచ్ అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇది వచ్చేసి నాయిస్ కలర్ ఫిట్ ప్రో 3 అనమాట. సో రీసెంట్గా అయితే లాంచ్ చేశారు దీన్ని. సో నిన్ననే మనకి ఫస్ట్ సేల్లోకి అయితే వచ్చింది. సో ఈరోజు వచ్చేసి దీన్ని మనం అన్బాక్స్ చేసి క్విక్ ఇంప్రెషన్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇందులో ఎలా ఉంది, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, దీని ప్రైస్ ఎంత, ఆ ప్రైస్ కొనొచ్చా లేదనేది మీతో అయితే వీడియో ఎండ్లో అయితే షేర్ చేసుకుంటాను. నీకు ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే అసలు దీని అయితే అన్బాక్స్ అయితే చేసేద్దాం. సో బాక్స్ కనుక ఓపెన్ చేసి చూసినట్లయితే మనకి పైన వచ్చేసి ఇంకో కార్డ్బోర్డ్ బాక్స్ అయితే ఉందన్నమాట. ఈ కార్డ్బోర్డ్లో కనుక మనం చూసినట్లయితే పేపర్ మాన్యువల్ అయితే ఉందన్నమాట. సో ఒక కార్డ్ అయితే ఇచ్చారు. ఇందులో వచ్చేసి మనకి వారంటీ క్లైమింగ్కి సంబంధించిన కార్డ్ అయితే ఇచ్చారు. దీని మీద రోహిత్ శర్మ బ్రాండింగ్ అయితే ఉంది. సో వీళ్ళ బ్రాండ్ అంబాసిడర్ అనమాట రోహిత్ శర్మ వచ్చేసి. అండ్ అలానే మనకి యూజర్ మాన్యువల్ అయితే ఉందన్నమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అయితే సో మనకి ఇక్కడైతే చూపిస్తున్నారు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి వాచే ఉంది. సో ఈ వాచ్ని తీసి పక్కన పెడదాం. సో పక్కన పెట్టి ఇంకా బాక్స్లో మనకి ఏం వస్తున్నాయో చూద్దాం. ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు, మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. సో దీన్ని యూజ్ చేసి అయితే మనం ఏదైతే స్మార్ట్ వాచ్ ఉందో దాన్ని అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇక అంతే బాక్స్లో మనకి ఇంకేం కంటెంట్స్ లేవు. ఇవన్నీ తీసి పక్కన పెట్టి ఒకసారి మనం స్మార్ట్ వాచ్ మీద అయితే ఒకసారి అయితే లుక్ వేద్దాం. సో చూడొచ్చు దీనికి ఒక పైన ఒక స్టిక్కర్ అయితే ఇచ్చారు. సో ఈ స్టిక్కర్ తీసేద్దాం మనం. చూడొచ్చు మీకు వాచ్ అనేది ఇనీషియల్గా చూడడానికి అయితే చాలా బాగుందని చెప్పాలి. సో బట్ ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే నేను మొబైల్కి అయితే కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసి ఆన్ చేసి కనెక్ట్ చేశాక దీని యొక్క ఫిజికల్ ఎవ్రీథింగ్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో కనెక్షన్ ఏం లేదు, సింపుల్గా మీరు ఇక్కడ క్యూఆర్ కోడ్ వస్తుంది కదా, మీరు నాయిస్ ఫిట్ అనే ఒక యాప్ అయితే ఉంటుంది. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి నాయిస్ ఫిట్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడికి వెళ్ళగానే డైరెక్ట్ మీరు సెర్చ్ డివైజెస్ కొట్టగానే ఇక్కడ మీకు చూపిస్తుంది చూడొచ్చు నాయిస్ కలర్ ఫిట్ ప్రో 3 అనేసి. సో దీని మీద సెలెక్ట్ చేయగానే డైరెక్ట్గా మీకు కనెక్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ యాక్సెప్ట్ చేయగానే చూడొచ్చు మీకు కనెక్ట్ అయితే అయిపోయింది. సో ఒకసారి ఇక్కడ దీని యొక్క ఫిజికల్ ఓవర్ అయితే చూద్దాం. ఆ తర్వాతకి ఎవరిథింగ్ మాట్లాడుకుందాం. ఫిజికల్ ఓవర్ కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బెజల్స్ వచ్చేసి మనకి కొంచెం థిక్ బెజల్సే ఉన్నాయి. మరీ థిన్గా లేవు, అట్లని మరి ఎక్కువ బెజల్స్ కూడా లేవు, కొంచెం తిక్కు బెజల్స్ అయితే మనకి చూడడానికి అయితే ఉన్నాయి. అండ్ ఏదైతే డిస్ప్లే గ్లాస్ ఉందో అది వచ్చేసి మనకి 2.5D కర్వ్డ్ గ్లాస్తో వస్తుంది. సో మీకు కొంచెం కర్వ్ అయినట్టు అయితే ఉంటుంది స్క్రీన్, చాలా స్టైలిష్గా అయితే ఉంది. అండ్ ఇక రేర్ సైడ్ కనుక మనం చూసుకున్నట్లయితే సెన్సార్స్ అయితే ఉన్నాయి. సో మనకి హార్ట్ రేట్ సెన్సార్, SpO2 సెన్సార్ అండ్ మోషన్ సెన్సార్ ఎవరిథింగ్ అయితే మనకి ఇక్కడ చాలా సెన్సార్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక పైన కనుక మనం చూసినట్లయితే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ డాక్ అయితే కనిపిస్తుంది అన్నమాట, ఛార్జింగ్ పాయింట్. అండ్ ఇక అంతే ఇక సైడ్ చూసినట్లయితే మనకి ఒకే ఒక బటన్ అయితే ఉంది సైడ్కి. సో మీరు చూడొచ్చు సింగిల్ బటన్ అనమాట. మీరు బ్యాక్ వెళ్ళాలన్నా ఏం ఆపరేట్ చేయాలన్నా మెనూ అయినా సరే ఎవ్రీథింగ్ మీకు దీని ద్వారానే మీరు యూజ్ అయితే చేయాలి. ఇక ఒకసారి ఇక దీని యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఇనీషియల్గా పట్టుకోగానే నాకు సో ఈ బడ్జెట్లో వచ్చే స్మార్ట్ వాచెస్ అన్నీ కూడా ఇంత పెద్ద డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయవు మీకు. సో చాలా పెద్దగా అయితే ఉంది వాచ్ అనేది. డిజైన్ అయితే చాలా బాగుందని చెప్పాలి. సో ఇక ఏదైతే సిలికాన్ స్ట్రాప్స్ ఉన్నాయో సిలికాన్ స్ట్రాప్స్ కూడా మీకు బెటర్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తారు. మరి తీసేసే అంత చీప్ క్వాలిటీ అయితే లేవు. సో సిలికాన్ స్ట్రాప్స్ కూడా ఇక మెయిన్గా ఇక డైలీ యొక్క బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మొత్తం మీకు మెటల్ బిల్డ్తో వస్తుంది. సో సైడ్ ఫ్రేమ్ అంతా కూడా మీకు మెటల్ బిల్డ్తో వస్తుంది అనమాట. ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుందని చెప్పాలి. సో బిల్డ్ క్వాలిటీలో కానీ మీకు స్ట్రాప్స్లో కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే నేను నోటీస్ అయితే చేయలేదు. సో ఏవైతే ఈ స్ట్రాప్స్ ఉన్నాయో మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు కావాలంటే ఏ కలర్ని పర్చేజ్ చేయొచ్చు. అండ్ ఎక్స్టర్నల్ కూడా మీరు స్ట్రాప్స్ అయితే పర్చేజ్ చేయొచ్చు. మెటాలిక్ స్ట్రాప్స్ కూడా వస్తాయని చెప్తున్నారు వాళ్ళు. మేబీ ఫ్యూచర్లో మెటాలిక్ కూడా మీకు అయితే సేల్లోకి అయితే రావచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో అయితే అవైలబుల్ అయితే లేవు. ఇక రైట్ నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే డిస్ప్లే అనమాట. సో చాలా బ్రైట్ డిస్ప్లే అండ్ బిగ్ డిస్ప్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్ప్లే సైజ్ కనుక మనం చూసినట్లయితే 1.55 ఇంచెస్ అయితే వస్తుందన్నమాట మనకి. సో నియర్ 1.5 ఇంచ్ అయితే వస్తుంది మీకు. చాలా పెద్ద డిస్ప్లే, ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో చాలా పెద్ద డిస్ప్లే అని చెప్పాలి. ట్రూ వ్యూ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు బెటర్ అయితే ఉంది. 500 nits బ్రైట్నెస్తో వస్తుందన్నమాట మీకు. సో మీకు అవుట్డోర్ విజిబిలిటీ కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇక బ్రైట్నెస్ లెవెల్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే 3 బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉన్నాయి. సో సెకండ్ లెవెల్లో పెట్టుకుంటే మీకు మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పాలి. అండ్ ఆటో బ్రైట్నెస్ కూడా ఉంది. మీరు ఆటో బ్రైట్నెస్ కూడా ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా మీకు బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్ అయితే అవుతుంది. ఓవరాల్గా డిస్ప్లే పరంగా అడిగితే మాత్రం బిగ్ డిస్ప్లే అండ్ కర్వ్డ్ డిస్ప్లే వస్తుంది కాబట్టి మీకు ఏదైతే 2.5D గ్లాస్ వాడారో దానివల్ల డిస్ప్లే అయితే ఇంకొంచెం బెటర్ లుక్ అయితే వచ్చింది అనమాట. ఓవరాల్గా డిస్ప్లే పరంగా మాత్రం నాకు బాగా నచ్చిందని చెప్పుకోవాలి. ఇక రైట్ నెక్స్ట్ UI గురించి చూసుకున్నట్లయితే సో UI అనేది ఒకసారి అయితే చూద్దాం మనం. ఇక్కడ మీరు పైనుంచి కిందికి కనుక టాగిల్ చేసి చూసినట్లయితే డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. మీకు రీసెంట్గా నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చుంటే నోటిఫికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడైతే కనిపించట్లేదు మనకి, మనమేమి ఇంకా యూజ్ చేయలేదు కాబట్టి ఎక్కువ. అండ్
పై కనుక మీరు స్వైప్ చేసి చూసినట్లయితే ఇక్కడ మీకు స్లీప్ మోడ్ అండ్ అలానే మీకు చూసినట్లయితే వేకప్ మోడ్ ఉంది అనమాట. సో మీరు రిస్ట్ని ఎప్పుడైతే ఇట్లా పైకి లేపుతారో అప్పుడు మీకు రైజ్ టు వేకప్ మోడ్ అయితే ఉందన్నమాట. దాన్ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద చూసినట్లయితే మీకు బ్రైట్నెస్ లెవెల్స్ అయితే చూపిస్తుంది 1 2 3 అని చెప్పేసి. అండ్ రైట్ నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే మనకు వచ్చేసి ఫైండ్ మై ఫోన్ అనమాట. సో దీని కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే మీకు ఫోన్ ఎక్కడున్నా సరే మీకు డైరెక్ట్గా వస్తుంది. చూడొచ్చు, సింపుల్గా రింగ్ అయితే అవుతుంది మీకు. సో మీరు ఎప్పుడైతే ట్యాప్ చేస్తారో అప్పుడైతే ఆఫ్ అవుతుంది అనమాట. సో ఇక ఏదైతే ఈ బటన్ ఉందో ఈ బటన్ యాక్సెస్ చేసి మనం మెనూని అయితే యాక్సెస్ చేయొచ్చు. సో డైరెక్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే మీరు చూడొచ్చు మెనూ అయితే ఓపెన్ అయింది. గోల్స్, స్పోర్ట్స్ మోడ్స్, హార్ట్ రేటు, స్ట్రెస్ లెవెల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ చూపిస్తుంది. బ్రీత్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ అలానే స్లీప్ ట్రాకింగ్, వెదర్, మ్యూజిక్, టైమర్, అలారం, స్టాప్ వాచ్, రికార్డ్స్, ఫైండ్ మై ఫోన్, సెట్టింగ్స్, ఎవ్రీథింగ్ అయితే ఉందన్నమాట. ఒకసారి సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి చూసినట్లయితే మనకి రిస్ట్ అవేక్ అవుతుంది ఇందాక నేను చెప్పినట్టుగా మీకు. అండ్ అలానే రియల్ టైమ్ హార్ట్ రేట్, కంటిన్యూస్ హార్ట్ రేట్ మెసేజ్ చేసేది మీరు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ సెట్టింగ్స్ నుంచి. అండ్ డిఎన్డి మోడ్ కూడా ఇక్కడ అయితే యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు మీరు. వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. వాచ్ ఫేసెస్ చూసినట్లయితే మనకి డిఫాల్ట్గా 5 వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి అనమాట మీకు వాచ్లో వచ్చేసి. అండ్ ఎక్స్ట్రా వాచ్ ఫేసెస్ కనుక మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా యాప్కి అయితే వెళ్ళాలి. యాప్లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. సో మీకు మోర్ దాన్ ఒక 30-40 వరకు అయితే ఉంటాయి. ఫ్యూచర్లో వీళ్ళు ఇంకా ఎక్కువ వాచ్ ఫేసెస్ కూడా మేము అప్డేట్ ద్వారా తీసుకొస్తామని అయితే చెప్తున్నారు. అండ్ రైట్ నెక్స్ట్ నోటిఫికేషన్స్ కనుక మీరు చూసినట్లయితే నోటిఫికేషన్స్ అనేది మీరు ఏదైతే ఫోన్ యాప్ ఉంటుందో సో యాప్లోకి వెళ్ళి అయితే మీరు కంట్రోల్ అయితే చేయాలి. ఆ యాప్లోకి వెళ్ళి మీరు ఏ అప్లికేషన్స్ నుంచి మీకు నోటిఫికేషన్ రావాలో ఆ అప్లికేషన్స్కి మీరు టర్న్ ఆన్ చేసుకున్నప్పుడు మాత్రమే వాటి నుంచి అయితే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ కాల్స్ కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది. కాల్స్ మీరు సైలెంట్లో పెట్టచ్చు, లేదంటే మీరు హ్యాంగప్ అయితే చేయొచ్చు, తప్పితే మీరు కాల్స్ అయితే అటెండ్ అయితే చేయలేరు. మనకి తెలిసిందే బిలో 10,000లో ఎటువంటి వాచెస్ కూడా మనకి కాల్ ఫీచర్ అయితే ఇవ్వట్లేదు. బ్యాటరీ వచ్చేసి మనకి 210 mAh బ్యాటరీతో వస్తుంది. సో వీళ్ళు క్లైమ్ చేసేది ఏంటంటే 10 days బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్తున్నారు. బట్ ఎనీవే మనం ఇప్పుడే అన్బాక్స్ చేసాం కాబట్టి బ్యాటరీ బ్యాకప్ గురించి నేను మీకు రివ్యూలు అయితే షేర్ చేసుకుంటాను. వితిన్ 1 weekలో రివ్యూ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. సో బ్యాటరీ ఎన్ని రోజులు వస్తుంది అనేది నా రివ్యూలో అయితే షేర్ చేసుకుంటాను. ఇక సెన్సార్స్ విషయానికి వచ్చినట్లయితే మీకు హార్ట్ రేట్ సెన్సార్ అయితే ఉంటుందన్నమాట. సో హార్ట్ రేట్ సెన్సార్ అయితే యాక్యురేట్గా అయితే అనిపించింది నాకు. రిజల్ట్స్ 2-3 సార్లు టెస్ట్ చూసినట్లయితే నాకు. అండ్ SpO2 అండ్ మోషన్ సెన్సార్ కూడా ఉంటుంది. సెన్సార్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి మనకి. SpO2 మెయిన్ ఇప్పుడు రైట్ నో సిచ్యువేషన్లో చూసినట్లయితే SpO2 సెన్సార్ కూడా వీళ్ళు మనకైతే ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక మోషన్ సెన్సార్ కూడా మీకు యాక్యురేట్గానే పనిచేస్తుంది. ఎప్పుడైతే మీరు రిస్ట్ వేకప్ చేస్తారో అప్పుడు మీకు పర్ఫెక్ట్గానే హ్యాండిల్ చేస్తుందని చెప్పాలి. అండ్ 14 స్పోర్ట్స్ మోడ్స్తో వస్తుందన్నమాట. ఇందాక నేను మీకు చెప్పినట్టుగా సో వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. స్విమ్మింగ్ లాంటివి కూడా మీరు యూజ్ అయితే చేయొచ్చు. 5 ATM కాబట్టి మీరు టోటల్గా వాటర్లో డిప్ చేసినా కానీ మీకు వాచ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇక అలానే ఇంకా అదర్ ఫీచర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే నార్మల్ ఫీచర్స్ అన్నిట్లో ఉన్నట్టు మనకి టైమర్, అలారం, మ్యూజిక్, స్ట్రెస్ మానిటర్, ఫైండ్ మై ఫోన్, ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి. అన్ని అప్లికేషన్స్, అన్ని కంట్రోల్స్ అయితే మనకి అన్నిట్లో ఉన్నట్టే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మీకు ఇది బ్లూటూత్ 5.0 మీద రన్ అవుతుంది. ఒకటి ప్రాబ్లం నాకు అనిపించింది ఏంటంటే ఏదైతే ఫీచర్స్లో కనుక చూసినట్లయితే కెమెరా షట్టర్ అయితే లేదు. రైట్ నప్పుడు మనకి చిన్న బడ్జెట్లో వచ్చే అంటే ₹1000 రూపీస్లో వచ్చే స్మార్ట్ బ్యాండ్స్లో కూడా మనకి షట్టర్ అయితే ఇస్తున్నారు. బట్ వీళ్ళైతే యాజ్ ఆఫ్ నో ఇవ్వలేదు. మేబీ అప్డేట్లో ఇస్తే ఇవ్వచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో అయితే మనకి కెమెరా షట్టర్ లాగా యూజ్ చేయడం అయితే లేదు. అదొకటి ఇచ్చుంటే బాగుండేది. సో నా పర్సనల్ ఒపీనియన్. ఇక ఫైనల్గా దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇది ₹3999 అయితే పెట్టారు. సో ₹4000 ₹1 తగ్గించి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ఇంట్రడక్టరీ ఆఫర్ అని చెప్తున్నారు. అంటే లాంచింగ్ ప్రైస్ అని చెప్తున్నారు. మేబీ ఫ్యూచర్లో పెంచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ పెంచినా సరే ఒక 500 వరకు అయితే పెంచే ఛాన్సెస్ అయితే ఉంది. ఒకవేళ మీరు పర్చేస్ చేయొచ్చు అన్నది నన్ను అడిగితే ఇనీషియల్గా నేనైతే బ్యాటరీ మీద అయితే నాకు ఎటువంటి అవగాహన అయితే లేదు. దీని అయితే నేను టెస్ట్ చేయాలి. బట్ ఏదైతే 4000 ఇప్పుడు వచ్చే స్మార్ట్ వాచెస్తో కనుక కంపేర్ చేసి చూసినట్లయితే డిస్ప్లే మాత్రం టాప్ నాచ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. మంచి డిస్ప్లే అండ్ బిగ్గర్ డిస్ప్లే. మీకు ఆల్మోస్ట్ ఆల్ మీకు యాపిల్ లుక్లో ఉంటుంది. మీరు వాచ్ కనుక చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్ యాపిల్ లుక్. మీకు ఎక్కడ కూడా పెద్ద డిఫరెన్స్ అయితే అనిపించదు. ఏదైతే ఈ స్ట్రాప్స్ డిజైన్ తప్పితే పెద్ద డిస్ప్లేతో వస్తుంది. మీకు స్టైలిష్ స్మార్ట్ వాచ్ అండర్ 4000లో కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు దీన్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇక ఏదైతే మీకు హార్ట్ రేట్ కానీ SpO2 కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ అలా యాక్యురేట్గా అయితే వస్తాయి. అంటే మీరు 90% వరకు అయితే కన్సిడర్ చేయొచ్చు. కానీ 100% యాక్యురేట్ అని అయితే ఏ స్మార్ట్ బ్యాండ్ కూడా మనం బిలో 5000లో మనం అయితే చెప్పలేం. బట్ 90% వరకు అయితే వాటిని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ స్పోర్ట్స్ మోడ్స్ కానీ ఏవైనా సరే. సో అలా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు దీన్ని అయితే ప్రిఫర్ అయితే చేయొచ్చు. ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను నేను. అక్కడ నుంచి పర్చేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్ కూడా కొంచెం హెల్ప్ అయితే అవుతుంది. అండ్ దీని యొక్క ఫుల్ రివ్యూ అనేది నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. అట్లీస్ట్ బ్యాటరీ స్టాటిస్టిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు
ఏదైతే యాక్యురసీ ఉందో స్టెప్ కౌంట్ కానీ ఎవ్రీథింగ్ మీకు యాక్యురసీ గురించి మీకు టోటల్గా రివ్యూలు అయితే షేర్ చేసుకుంటాను. యాజ్ ఆఫ్ నో పర్ఫెక్ట్గా అయితే చెప్పలేం కాబట్టి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయినా లేదా ఫస్ట్ టైం చూస్తున్నా సరే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.